హలో ఆల్, ఈ వీడియోలో మనం స్క్వేర్ గురించి చూద్దాము. స్క్వేర్ అంటే తెలుసు కదా, దిస్ ఈస్ ద స్క్వేర్. 4 సైడ్స్ ఈక్వల్గా ఉండే బాక్స్ని మనం స్క్వేర్ అంటాము. రెక్టాంగిల్ వచ్చేసి రెక్టాంగిల్లో మనకి 4 సైడ్స్ ఏమి ఈక్వల్గా ఉండవు, 2 సైడ్సే ఈక్వల్గా ఉంటాయి. స్క్వేర్లో వచ్చేసరికి మనకి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే మనం స్క్వేర్ అంటాం అనమాట. ఇందులో ఏరియా వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే, ఇక్కడ రెక్టాంగిల్లో ఏమైంది, మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి అన్నీ ఏ అనుకోవచ్చు, లేకపోతే మన సైడ్ ఎస్ అయినా అనుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఎల్ ఇంటూ బి అయింది, ఇక్కడ ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ అవుతుంది ఏరియా. పెరిమీటర్ ఏమవుతుంది, 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి స్క్వేర్లో 4 ఇంటూ ఏ 4a అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు తెలుసు కదా, స్క్వేర్లో దిస్ ఇస్ ద డయాగ్నల్, ఒక చివరి నుండి ఇంకో చివరకు డి. ఇప్పుడు మనకి స్క్వేర్లో ఏమీ ఇవ్వకుండా డయాగ్నల్ ఒక్కటి ఇచ్చి మనకి ఏరియా కనుక్కోమంటే ఎలా, ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్ టు డి స్క్వేర్ బై 2 అవుతుంది. ఎందుకంటే స్క్వేర్లో దిస్ ఇస్ ద డయాగ్నల్ కదా, లెంత్ కదా, అప్పుడు ఇదొక పార్ట్ అంటే 2 పార్ట్స్ అంటే డి స్క్వేర్ బై 2. దిస్ ఈస్ ద ఏరియా. డయాగ్నల్ ఇచ్చి ఏరియా ఏమి ఇవ్వకుండా ఏరియా కనుక్కోమంటే ఇది ఫార్ములా. నెక్స్ట్ ఓన్లీ ఒక సైడ్ వాల్యూ ఇచ్చి డయాగ్నల్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటంటే డి డయాగ్నల్ ఈక్వల్ టు ఏ రూట్ 2. దిస్ ఈస్ ద డయాగ్నల్. అంటే ఓన్లీ ఒక్క సైడ్ ఇచ్చి డయాగ్నల్ కనుక్కోమంటే ఫార్ములా అనమాట. ఇది ఎలా వస్తుందంటే, ఇక్కడ చూడండి, మనకి డయాగ్నల్లో లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్ కదా, ఇక్కడ కూడా మనకి సేమ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే రూట్ 2a స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏని బయటికి తీస్తే రూట్ 2 ఇది అంటే, లేకపోతే రూట్ 2a, ఏని లోపలికి పంపించినా అదే కదా, ఏ స్క్వేర్ అవుతుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేరే కదా. సో ఇదనమాట, దిస్ ద స్క్వేర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ షార్ట్లో ప్యారలల్ గురించి చూద్దాం.